రైతు సోదరులకు నమస్కారం। ఈ రోజు మనం వరంగల్ జిల్లాలోని రైతు సాగు చేసిన వరి పొలంలో ఉన్నాము। వరి నాటు వేసిన తర్వాత వరిలో ఎదురయ్యే సమస్య చూసినట్లయితే జింక్ సమస్య ఎక్కువగా రైతులను నష్టపరుస్తుంది। ఈ జింక్ సమస్య భారతదేశంలో 20 నుండి 40% పొలంలో కనిపిస్తుంది। ఈ జింక్ సమస్య నివారణకు ఒక ఎకరానికి ఒకసారి మీరు చూసినట్లయితే నయా జింక్ ఎంత అవసరం ఉంటుంది, జింక్ ఎప్పుడు వేయాలి, జింక్ వల్ల ఉపయోగం ఏమిటి, ఇది మన చేతిలో ఉన్న నయా జింక్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని గురించి పూర్తి స్థాయిలో సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం। నయా జింక్ అనేది టాటా వారి ఉత్పాదన మరియు ర్యాలీస్ సంస్థకు చెందిన ఒక శక్తివంతమైన జింక్ ఎరువు। ఇది ప్రత్యేకంగా నేలలో వేసేందుకు సాయిల్ అప్లికేషన్ జింక్ పాలీఫాస్ఫేట్తో రూపొందించబడింది। జింక్ ఎందుకు ముఖ్యమైనది, వరి పొలంలో జింక్ ఎందుకు ముఖ్యమైనది చూసినట్లయితే భారతదేశంలోని మట్టిలో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా ఉంది। ముఖ్యంగా జింక్ లోపం 52% వరకు ఉంది। మొక్కల అభివృద్ధి, మొక్కల ఆరోగ్యమైన ఎదుగుదల, వేర్ల అభివృద్ధి మరియు పర్యావరణ ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ జింక్ చాలా అవసరం। ఇది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది మరియు తెగుళ్లను తట్టుకునే శక్తినిస్తుంది। దీనివల్ల పంట నాణ్యత మరియు దిగుబడి పెరుగుతాయి। జింక్ లోపిస్తే మొక్కలు గిడసబారిపోవడం, ఆకులు చిన్నవిగా మారడం మరియు ఆకు ఈనెలు ఆకుపచ్చగా ఉండి మధ్య భాగం పసుపు రంగులోకి మారడం జరుగుతుంది। నయా జింక్ విశిష్టతలు, ఈ ఎరువులు ఈ కింది ప్రమాణాలను కలిగి ఉంటుంది। జింక్ 16% ఉంటుంది। సేంద్రియ ఆమ్లాల్లో కరిగే జింక్ 15%, నీటిలో కరిగే జింక్ 1%, మెగ్నీషియం 9% ఉంటుంది। ఇది ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఆమోదించిన ఉత్పత్తి FCO। జింక్ సల్ఫేట్ కంటే నయా జింక్ ఎందుకు శ్రేష్టమైనదని చూసినట్లయితే జింక్ సల్ఫేట్తో పోలిస్తే దీనికి ఉన్న ప్రయోజనాలు చూద్దాం। దీని సామర్థ్యం జింక్ సల్ఫేట్ కంటే 6 నుండి 8 రెట్లు ఎక్కువ। జింక్ సల్ఫేట్ను భాస్వరం ఎరువులతో కలపకూడదు, కానీ ఈ నయా జింక్ను ఏ ఎరువులతోనైనా కలిపి వాడుకోవచ్చు। నేలలో త్వరగా స్థిరపడిపోకుండా పంట కాలం అంతా నెమ్మదిగా జింక్ను విడుదల చేస్తుంది। ర్యాలీస్ వారు నయా జింక్ అనే నూతన ఉత్పత్తిని తీసుకురావడం జరిగింది। ఈ నయా జింక్ అనేది కొత్త పద్ధతి ద్వారా పనిచేస్తుంది। దీంట్లో జింక్ పాలీఫాస్ఫేట్ అనే మూల పదార్థం కలదు। మామూలుగా మనం వాడే జింక్ వచ్చేసి జింక్ సల్ఫేట్ ఆధారితంగా ఉంటుంది। సాధారణంగా మనం వేసుకునే వరి పొలాల్లో జింక్ సల్ఫేట్ 5% కంటే తక్కువ అందుతుంది మొక్కలకు, కానీ ర్యాలీస్ వారి నయా జింక్ అనేది జింక్ పాలీఫాస్ఫేట్ ఆధారితంగా తయారు చేసినటువంటి ప్రత్యేక ఉత్పాదన। ఈ నయా జింక్ అనేది ఇది ర్యాలీస్ వారికి తప్ప మరి ఏ ఇతర భారతీయ కంపెనీకి ఈ ఉత్పత్తి ఉండదు। అత్యున్నత ప్రమాణాలతో తయారు చేయడం జరిగింది। అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం యొక్క ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ అనుగుణంగా తయారు చేయడం జరిగింది ఈ జింక్ని। జింక్ వల్ల కలిగే ఉపయోగం, వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, తద్వారా బెట్టను తట్టుకోవడంలో సహాయపడుతుంది, మొక్క ఎదుగుదలలో సహాయపడుతుంది, పోషక లభ్యత మరియు దిగుబడి పెంచడంలో జింక్ బాగా ఉపయోగపడుతుంది। మెగ్నీషియం వల్ల కిరణజన్య సంయోక్రియ బాగా జరిగి పిండి పదార్థం తయారు చేసుకోవడానికి సహాయపడుతుంది। ఎక్కువ సూర్యరశ్మిని తీసుకొని కిరణజన్య సంయోక్రియను బాగా జరిగేలా చేస్తుంది। తదనంతరం ఎక్కువ ఆహార పదార్థాలను మొక్క ఉత్పత్తి చేసుకొని ఆరోగ్యంగా పెరగడం కోసం మెగ్నీషియం ఉపయోగపడుతుంది। వాడవలసిన మోతాదు మరియు సమయం చూసినట్లయితే మోతాదు ఒక ఎకరానికి 1200 గ్రాములు వాడాలి। మెట్ట భూములు విత్తనం నాటడానికి ముందు నెలలో వేయాలి। నయా జింక్ నాటు వేసిన మీరు గమనించినట్లయితే నయా జింక్ నాటు వేసే ముందు దమ్ములో కానీ లేక నాట్లు వేసిన 20 రోజుల లోపు పొలం నాటుకున్న తర్వాత వేయాలి। రైతులకు తక్కువ మోతాదు సరిపోతుంది, శ్రమ మరియు ఖర్చు తగ్గుతుంది, అధిక దిగుబడి మరియు లాభం వస్తుంది। ఇది పర్యావరణానికి అనుకూలం। సిఫారసు చేయబడిన పంటలు చూసినట్లయితే వరి, గోధుమ, మొక్కజొన్న, పత్తి, బంగాళాదుంప, చెరుకు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము మరియు శనగలు, బఠానీ మొదలైన పంటల్లో ఇది అనుకూలం। అందరికీ ధన్యవాదాలండి। సో ప్రతి ఒక్కరు కూడా పొలంలో జింక్ వాడడం వల్ల ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు, మొక్క ఆరోగ్యంగా బలంగా రావడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది। నయా జింక్ గురించి మరింత సమాచారం కోసం కాల్ చేయండి డాక్టర్ విశ్వాస్ గారికి, నెంబర్ కూడా ఉంది చూడండి।